హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏం కంటెస్టెంట్స్ రా బాబు! అసలు ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఉన్నారు. బేబక్క అయితే కిచెన్‌లో ఉండి మొత్తం మరి సర్వైవ్ కావాలనుకుంటున్నట్టుంది. ఎవరికి ఆళ్ళు ఇండివిడ్యువల్‌గా చేసుకుందామంటే వద్దని చెప్పి నేనే చేస్తా అని చెప్పి అంటుంది. మరి నిఖిల్ అయితేనేమో మొత్తం కంటెస్టెంట్స్‌ని గ్రిప్‌లో పెట్టుకొని హౌస్ మొత్తాన్ని డామినేట్ చేసి అతనే ఫేవరెట్ అవ్వాలని చెప్పి అనుకున్నట్టున్నాడు. ఈరోజు ఎపిసోడ్ చూసైతే అంతే అనిపించింది. అయితే ఈరోజు ఎపిసోడ్‌లో స్టార్టింగ్ మన మణికంఠ అందరికీ నీతులు చెప్తాడు. అతనేమో పడుకున్నాడు. ఇగ పడుకుంటే ఎట్లాగో కుక్కలు మొరుగుతాయి గదా! మొరిగినాయి. మణికంఠ ఏదేమైనా సరే బయటకు నేనైతే వెళ్ళనని చెప్పి చెప్తుండు. ఎట్లైనా సరే ఉండాలి లాస్ట్ వరకని అంటున్నాడు నిఖిల్‌తో. నిఖిల్ గూడా ఖచ్చితంగా నా అంతటా నేను వెళ్తే తప్పితే వెళ్ళను బయటకి అని చెప్పి అంటున్నాడు. నేనేదైనా తప్పు చేసి వెళ్ళాలి గానీ ఆహ్, అయ్ నేనేదైనా తప్పు చేసి వెళ్ళాలి గానీ వేరే రీజన్‌తో మాత్రం బయటకి వెళ్ళనన్నట్టు చెప్తుండు. మరి ఆడియన్స్ గూడా పంపిస్తే ఓటు వేయకుండా పంపిస్తే పోడేమో మరి చూడాలి. నెక్స్ట్ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. నిన్న ఎవరైతే ముగ్గురు చీఫ్స్ ఎన్నికయ్యారో నిఖిల్, నైనిక అండ్ యష్మి వీళ్ళకైతే ప్రాసెస్‌ని అప్పజెప్పారు బిగ్ బాస్. ఏందంటే ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలి. ఒక రాయి ఉంటది. రాయి మీద వాళ్ళ ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోసు పెట్టేసి తగిన రీజన్ చెప్పి నామినేట్ చేస్తే వీళ్ళు ఎవరైతే 3 చీఫ్స్ ఉన్నారో వాళ్ళకొక మనిషికొక హారం అయితే ఇచ్చారు మెడలో వేసుకోమని చెప్పేసి. దానికి పవర్స్ కూడా ఉంటాయంట. పవర్స్ ఏందంటే ఇగ నామినేట్ చేసే పవర్ అంతే, ఏం లేదు దాంట్లో. కత్తి గుచ్చి వాళ్ళు ఎవరినైతే సెలెక్ట్ చేశారో నామినేషన్‌కి ఇద్దరి నుంచి ఒకరిని వీళ్ళు వాళ్ళ చెప్పిన రీజన్ నచ్చితే నామినేట్ చేయాలి. సో, ఫస్టు సోనియా వచ్చింది. ఇక సోనియా అయితే ఆమె స్టార్టింగ్ నుంచి ఒకటే ఇగ డామినేట్ చేస్తానే ఉంది హౌస్‌మేట్స్ మీద. స్క్రీన్ స్పేస్ సంపాదించడానికి ఆమె ఇగ నానా పాటలు పడుతూనే ఉంది. ఆహ్, మెయిన్‌గా అయితే బేబకనైతే ఆమె టార్గెట్ చేసింది. ఎందుకంటే ఆమె కుక్కర్ ఏదో వంట చేయడం లేట్ అయిందంట. సో, అదే రీజన్ చెప్పుకొని ఈరోజు గూడా ఫస్ట్ నామినేట్ చేసింది. బేబక్క కుక్కర్ ప్రాబ్లమ్ ఉంటే, అది టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంటే నేనేం చేస్తానని చెప్పి ఆమె డిఫెండ్ చేసుకున్నారు. అందులో బేబక్కది నాకైతే రైట్ అనిపించింది. ఎందుకంటే కుక్కర్ ప్రాబ్లమ్ ఉంటే ఇప్పుడు 14 మందికి వంట చేయాలంటే ఎంతైనా పప్పు గాని అది ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. కొంచెం లేట్ అవ్వచ్చు. ఇంకోటి అది కుక్కర్ కూడా ఏదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు. కానీ అదే రీజన్ చెప్పి ఆమె సోనియా నామినేట్ చేసింది. అది నిన్నటి నుంచి అది కొనసాగుతూనే ఉంది ప్రాసెస్. తర్వాతకెళ్ళి సోనియా వచ్చేసి ప్రేరణని నామినేట్ చేసింది. ప్రేరణకి చెప్పిన రీజన్ ఏందంటే, ఆమె ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పేసి నామినేట్ చేసింది ప్రేరణ. మధ్యలో దూరి వాళ్ళ పాయింట్ చెప్పనీయకుండా అందరినీ న్యూట్రలైజ్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి చెప్పింది. ప్రేరణ డిఫెండ్ చేసుకుంది. అంటే మన ఒపీనియన్ చెప్పడం కూడా తప్ప? మనకంటూ ఒక ఒపీనియన్ ఉంటది గదా! సో, అది నా ఒపీనియన్ నేను చెప్పాను. మధ్యలో నువ్వెవరు? నువ్వు గూడా ఒక కంటెస్టెంట్‌వే. నేను ఒక కంటెస్టెంట్‌నే. నేను చెప్పిన ఒపీనియన్ నాకు నచ్చకుంటే నా వేరే వాళ్ళకి నచ్చాలని రూల్ లేదు గదా! అని జెప్పి డిఫెండ్ చేసుకుంది. సో, ఆమె ఇష్టం. ఆమె ఏం మాట్లాడాలి కంటెస్టెంట్‌లో అనేది ఆమె ఇష్టం. ఇగ వీళ్ళకి ఏందంటే పాయింట్లుండవు. ఇంకొకటి వాళ్ళకు ఈ ఇష్టమున్నోళ్ళతో మంచిగుంటారు. లేకపోతే లేదు. సో, అట్లా ప్రేరణ అంటే మరి ఆమెకెందుకో నచ్చలేనట్టుంది. ఆ రీజన్ చెప్పుకొని ఆహ్, బేబక్కని, ప్రేరణని ఇద్దరిని నామినేట్ చేసింది సోనియా. సో, అయితే ముగ్గురు చీఫ్స్ ఉన్నారు గదా! ఆ ముగ్గురు చీఫ్స్ ఏందంటే ఆ కత్తి ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు వెళ్లి ఎవరైతే సోనియా నామినేట్ చేసిరో అందులో నుంచి ఒకళ్ళని రీజన్ చెప్పి నామినేట్ చేయాలి ఫైనల్‌గా. సో, వాళ్ళు నామినేట్ అయితారు. అట్లా మరి యష్మి అయితే పరిగెత్తుకెళ్ళి మన బేబక్కకి కత్తి గుచ్చింది. బేబక్క ఫోటోకి. ఎందుకంటే రీజను అదే కుకింగ్ విషయమే తీసుకొచ్చి చెప్పేసింది. నాకు కూడా ఆమె సోనియా చెప్పిన రీజనే వల్లనే అగ్రీ చేస్తున్నా అని చెప్పి చెప్పేసింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి నబీల్. నబీలు మణికంఠను ఫస్ట్ నామినేట్ చేసిండు. మణికంఠకి ఇచ్చిన రీజన్ ఏందంటే అతనుతో కనెక్షన్ లేదని చెప్పేసి. బయట బయట ఉంటున్నాడు. ఎవరితో కలుపుగోలుగా ఉంటలేడు. ఎవరితో మాట్లాడట్లేదు. ఆయనదైనా
పాటలు పాడుకుంటూ ఉంటుండని చెప్పేసి నామినేట్ చేసిండు. అయితే మణికంఠ డిఫెండ్ చేసుకున్నాడు ఏంటంటే, నేను పాటలు పాడుకుంటా ఎప్పుడు ఏ మూడ్లో ఉంటే ఆ పాటలు దానికి తగ్గట్టు పాటలు పాడుకుంటా నేను ఉంటాను, నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి అని చెప్పి మణికంఠ డిఫెండ్ చేసుకున్నాడు. నెక్స్ట్ నబిల్ నామినేషన్ వచ్చేసి బేబెక్కని చేశాడు. అతను కూడా ఇచ్చిన రీజన్ కూడా సేమ్, నో కనెక్షన్ లేదు అని చెప్పేసి బేబెక్కకి ఇచ్చాడు. బేబెక్క కూడా దాన్ని ఎక్కువ డిఫెండ్ చేయలేదు. ఓకే, నేను అందరితో మంచిగా ఉంటున్నానని చెప్పింది, కానీ దాన్ని పెద్దగా ఏమో డిఫెండ్ చేసుకున్నట్టు అయితే అనిపించలేదు. అయితే వీళ్ళిద్దరిలో నబిల్ ఎవరైతే ఇద్దరిని నామినేట్ చేశారో, బేబక్క అండ్ మణికంఠలో, నెక్స్ట్ ఆ ముగ్గురు చీఫ్లో మళ్ళీ యష్మి కత్తి అందుకొని మణికంఠను నామినేట్ చేసింది. యష్మి మణికంఠకు చెప్పిన ఇంకో రీజన్ ఏంటంటే, గేమ్ ఒక్కటే కాదు, ఇక్కడ అన్నిట్లో ఉండాలి, అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి, నువ్వు అది చేయట్లేదు అని చెప్పేసి ఇంకొక రీజన్ చెప్పింది. నామినేట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క పాయింట్ని పట్టుకుంటారు, నబిల్ కూడా నీ విషయంలో అదే పాయింట్ పట్టుకున్నాడు అని చెప్పేసి యష్మి చెప్పింది మణికంఠతో. మూడవ నామినేషన్ వచ్చేసి శేఖర్ భాష వచ్చాడు. శేఖర్ భాష ఏంటంటే మణికంఠను నామినేట్ చేశాడు. మణికంఠకి ఇచ్చిన రీజన్ ఏంటంటే, గేమ్ని కంట్రోల్ చేయొద్దు, బిగ్ బాస్ ఉన్నారు, చీఫ్ ఉన్నారు, బిగ్ బాస్ రూల్స్ చెప్తారు, దాన్ని మనం పాటించాలి, కానీ నువ్వు రూల్స్ క్రియేట్ చేయడం, నువ్వు మధ్యలో దూరడం, నువ్వు కంట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మణికంఠతో చెప్తాడు. అయితే మణికంఠ డిఫెండ్ ఏమని చేసుకుంటాడంటే, క్లారిటీ ఆఫ్ థాట్ లేని వాళ్ళకు క్లారిటీ ఉన్నోళ్ళు చెప్తే ఇలానే ఉంటుంది అని చెప్పి చెప్తాడు. ఓకేనా అంటే అది శేఖర్ భాష ఓకే కాదు, నేను నువ్వు చెప్పే పాయింట్కి అగ్రి అవ్వను అని చెప్పి చెప్తాడు. శేఖర్ భాష నామినేట్ చేసిన ఇంకొక పర్సన్ బేబక్క. అయితే బేబక్కని ఎందుకు నామినేట్ చేసిన అంటే, కిచెన్ గొడవలే ఈ బిగ్ బాస్ హౌస్లో సీజన్ 8లో మొత్తము ఈ 2 days నుంచి మొత్తం కిచెన్ చుట్టూ, ఆ కుక్కర్ చుట్టే మొత్తం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. శేఖర్ భాష కూడా బేబక్కని అదే విషయంలో నామినేట్ చేశాడు. నీకు ఆకలి అర్థం అవ్వట్లేదు, మొత్తము తింటామంటే చేసుకుంటామంటే చేసుకొనివ్వట్లేదు, ఇండివిజువల్గా ఎవరికి ఇష్టం వచ్చింది. సీత ఎగ్ బుర్జీ చేసుకుంటా వద్దని చెప్పారు. ఒక పప్పు ఏదైతే ఉందో అదే తినాలి, అది అయిపోతే సంబంధం లేదన్నట్టు చేస్తారు, అది నాకు నచ్చలేదని చెప్పేసి బేబక్కని నామినేట్ చేసిండు. శేఖర్ భాష బేబక్కకి మీరు ఇతరుల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అది కూడా నాకు నచ్చట్లేదు అని చెప్పి రీజన్ చెప్పిండు. శేఖర్ భాష నామినేట్ చేసిన ఇద్దరిలో మణికంఠ అండ్ బేబక్క, వీళ్ళిద్దరిలో ఒకరిని నామినేట్ చేయడానికి 3 చీఫ్లో ఒకరు నైనిక. ఈసారి నైనిక కత్తి తీసుకొని వెళ్ళి మన మణికంఠకైతే ఫోటోకైతే గుచ్చింది. రీజన్ ఏం చెప్పిందంటే, నువ్వు బేబక్క కంటే వీక్, అన్నిట్లో పాల్గొనట్లేదు, నీ ఒంటరిగా ఉంటావు అని చెప్పేసి చెప్పింది. నైనిక ఇచ్చిన ఇంకొక రీజన్ ఏంటంటే, నీ టోన్ నచ్చట్లేదు, మణికంఠకి ఇంతకుముందు మీరు నబిల్తో మాట్లాడిన ఆ టోను నాకు అసలు నచ్చలేదు అని చెప్పేసి నైనిక చెప్పింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి బేబక్క. నాకు అనిపించింది ఏంటంటే, ఆమె రివెంజ్ నామినేషన్ చేసినట్టు అనిపించింది, ఎందుకంటే నబిల్ని నామినేట్ చేసింది. ఇంకోటి వచ్చేసి పృథ్వీని నామినేట్ చేసింది. పృథ్వీకి ఇచ్చిన రీజన్ ఏంటంటే, అతను కిచెన్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదంట, అతను అంటే తనంతట తాను వచ్చి హెల్ప్ చేయట్లేదంట. సో పృథ్వీ దాన్ని డిఫెండ్ చేసుకున్నాడు, నాకు నచ్చితే చేయాలనిపిస్తే చేశాను, లేకపోతే లేదు, అది నా ఇష్టము, మీరు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి అంటారు. ఇంతలోనే కిరాక్ సీత మధ్యలో ఎంటర్ అయ్యి, అతను చేస్తుండు కదా, మొత్తము భవాన్లు దొమ్మిండు, ఇల్లు సాఫ్ చేసిండు అని చెప్పేసి రీజన్ అయితే చెప్పింది. దానికి మన చీఫ్ నిఖిల్ వచ్చేసి మధ్యలో ఎంటర్ అయ్యి, దానికి నువ్వెందుకు చెప్తున్నావు, మధ్యలో నువ్వెందుకు ఆన్సర్ చేస్తున్నావు అంటే, కిరాక్ సీత హైపర్ అయిపోయి నా ఇష్టం, నేను చెప్తాను, నేను హౌస్మేటే, నువ్వు హౌస్మేటే, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పి నిఖిల్తో చెప్పింది. ఇక నిఖిల్ అసలే కంటెస్టెంట్లను డామినేట్ చేయాలని ఫిక్స్ ఆయన ఒప్పుకుంటాడు, ఆయన ఇంకా అయిపోయారు, అది ఒకరి మీద ఒకరు అయితేనే ఉన్నారు. సో పృథ్వీ అయితే లాస్ట్కి రీజను బేబక్క ఏదైతే చెప్పిన రీజను సరే అని చెప్పేసి వదిలేసి సారీ కూడా చెప్పిండు. అతను కూడా కొంచెం పెద్ద టోన్లో మాట్లాడింది కాబట్టి సారీ చెప్పిండు. బేబక్క
ఇంకో నామినేషన్ నబీల్. నబీల్‌కి చెప్పిన రీజన్ ఏదంటే, "నువ్వు ఎందులో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఆహ్, అంటే ఎక్కువ టోన్ పెట్టి మాట్లాడట్లేదు. సరే, సరే అన్నట్టు ఉన్నావు" అని చెప్పి చెప్పింది. హౌస్‌మేట్‌లో కలవట్లేదు. నీ వాయిస్ రాయిస్ హౌస్‌మేట్‌లో కలవట్లేదు. నీ వాయిస్ రేజ్ చేయట్లేదు అని చెప్పి చెప్పింది. నబీల్ వచ్చేసి నేను వాయిస్ రేజ్ చేస్తున్నాను అని చెప్పేసి అప్పుడు ఆన్ ది స్పాట్‌లో గట్టిగా అరుస్తాడు. సో, ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్లు అంటే ప్రతి మాటకి కూడా వాయిస్ రేజ్ చేయడం అనేది ఆహ్, చేస్తుర్రు. ప్రీ ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్ సీజన్స్ చూసొచ్చిర్రు కదా! ఎట్లా మాట్లాడితే ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్ సీజన్‌లు చూసొచ్చిర్రు కదా! ఎట్లా మాట్లాడితే మనం జనాల్లోకి వెళ్తాము, జనాలలో వినపడతాము, వాళ్ళలో స్ట్రైక్ అయితామనేది వాళ్ళు ఆల్రెడీ తెలుసు. అందుకే ప్రతి ఒక్కరు కూడా జనాల్లో స్ట్రైక్ అవ్వడానికి చూస్తుర్రు. సోనియా గానీ, బేబక్క గానీ, నైనిక గానీ, సీత గానీ, ఇప్పుడు నిఖిల్ గానీ, మళ్ళా పృథ్వీ గానీ, ఇప్పుడు అంటే నబీల్ గానీ, ఆయన ఫైనల్‌గా బేబక్క చెప్తే అప్పుడు అరుస్తుండు. సో, అట్లా. ఏందంటే వాళ్ళు వాయిస్ రైజ్ చేస్తే మనం ఎక్కువ రోజులు నిలబడగలుగుతాం. అట్లా వాయిస్ రేజ్ చేయడం అయితే స్టార్ట్ చేసిర్రు. వాళ్ళు కంటిన్యూ అయితేనే ఉంది అది. మళ్ళా నెక్స్ట్ నామినేషన్స్ అనేది రేపు ఉంటాయి. అంటే ఈరోజే మొత్తం అయిపోతాయి. కానీ మనకు టెలికాస్ట్ అనేది రేపు చేస్తారు. మాక్సిమం ఇప్పుడు లైవ్‌లో కూడా నడుస్తా ఉన్నాయి నామినేషన్స్. అయితే బేబక్క నామినేట్ చేసిన నబీల్ అండ్ మన పృథ్వీ వీళ్ళిద్దరిలో మే 3 చీఫ్‌లో ఒకళ్ళు నామినేట్ చేయాలి కదా! ఇప్పటివరకు మన నిఖిలు నాకెందుకులే అనుకోని చైర్‌లో కూర్చున్నాడు. కానీ ఇప్పుడు పృథ్వీ అండ్ నబీల్ విషయానికొచ్చేసి పరిగెత్తుకెళ్ళి కత్తిని పట్టుకున్నాడన్నట్టు. కత్తిని పట్టుకొని పృథ్వీ ఫోటోకెళ్ళి కూర్చుండు. మరి పృథ్వీ అంటే మరి నచ్చదా? మరి ఆయన ఏంటో తెలీదు. రీజన్ అయితే ఎక్కువ హైపర్ అయితావు. ఒక లూజ్ అయిపోతావు. కంట్రోల్‌లో ఉండవు. నీ టోను హైపర్ అయినప్పుడు లూజ్ అయితావు అని చెప్పేసి అయితే చెప్పిండు. 4 నామినేషన్‌లు జరిగినాయి. రేపొచ్చేసి మిగతావి కంటిన్యూ అయితాయి. చూద్దాము ఎవరు నామినేట్ అయితారనేది ఆల్రెడీ మనకు లిస్ట్ వచ్చిర్రు. కానీ మనం చెప్తే దాన్ని సస్పెన్స్ పోతది. అందుకే మనకు తెలిసినప్పటికీ గూడా ఎవరు నామినేట్ అయ్యారనేది ఫైనల్ నామినేషన్ లిస్ట్ అనేది నేను చెప్పట్లేదు. మిగతా వాళ్ళందరూ సోషల్ మీడియాలో చెప్పేస్తారు. కానీ చూద్దాం అది మనము ఎపిసోడ్ చూస్తూ తెలుసుకుంటా ఉంటే మనకి ఒకటి ఇంట్రెస్ట్‌గా ఉంటది. 'బిగ్ బాస్' హైప్‌ని క్రియేట్ జేయడానికి ఏమైనా చేస్తాడు. తనకి ఇష్టం వచ్చినట్టు రూల్స్ మారుస్తా ఉంటాడు. ఆహ్, ఇప్పుడు గూడా కెప్టెన్ తీసేసి 3 చీఫ్స్‌ని పెట్టిండు. 3 చీఫ్స్ ఏది చెప్తే అది అంటే కిచెన్ డ్యూటీస్ చేయడం గానీ, ఏదైనా బాత్రూమ్ డ్యూటీస్ చేయడం గానీ, అవన్నీ గూడా వాళ్ళే చూసుకుంటారు. ఇంతకుముందు సీజన్‌లో కెప్టెన్ చూసుకునేవాడు. ఇప్పుడు 3 చీఫ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి నచ్చితే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.